మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంలోని 2వ కాండ అయినటువంటి అయోధ్యాకాండ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ. తండ్రికి సహజంగా తన బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కదా, అలాగే దశరథ మహారాజుకి లేక కలిగారు కాబట్టి తన బిడ్డల మీద ఎంతో ప్రేమ ఉండేదిట. ఎవరు దశరథ మహారాజు యొక్క పుత్రులు? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీళ్ళ నలుగురి మీద ఎంతో ప్రేమ ఉందిట. వారిని తన శరీరం నుండి పుట్టినటువంటి 4 చేతుల్లాగా భావించి ఎంతో వాత్సల్యంతో చూసేవాడు. ఈ నలుగురు కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండటం వల్ల బెంగ పెట్టుకున్నట్ట. వాళ్ళు భరతుడు శత్రుఘ్నుడు ఎక్కడికి వెళ్ళారు? మనం బాలకాండ చివరిలో చెప్పుకున్నాం కదా. భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళారు. ఎవరు మేనమామ? శత్రుఘ్నుని మేనమామ ఎవరో తెలుసా? యుధాజిత్తు అనే పేరు కలిగినటువంటి ఆయన శత్రుఘ్నునికి మేనమామ. వాళ్ళ తాతగారింటికి వెళ్ళాట. వాళ్ళ తాతగారు ఎవరు? కాశీ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి అశ్వపతి అనే పేరు గల రాజు. వాళ్ళ ఇంటికి వెళ్ళటం వల్ల దశరథ మహారాజు వాళ్ళ మీద బెంగ పెట్టుకున్నాడు అనమాట. వాళ్ళని మళ్ళీ తలుచుకుంటున్నట్ట, మాటికి తలుచుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. దశరథునికి శ్రీరాముని మీద మక్కువ అంటే ఇష్టం, ప్రేమ అని అర్థం. దానికి కారణం శ్రీరాముడు సద్గుణ రాశి కావటమే. సద్గుణము అంటే మంచి గుణాలు, రాశి అంటే కుప్ప లేదా ప్రోగు అని అర్థం అనమాట. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? సద్గుణాలన్నింటినీ ఒక చోట రాశిలాగా పోస్తే దాని రూపమే శ్రీరాముడు అని అర్థం. అంటే ఆయనలో, శ్రీరామునిలో అన్ని మంచి లక్షణాలే, కనీసం ఒక్క చెడ్డ లక్షణం కూడా ఎవ్వరూ చూడలేదు. అందుకనే శ్రీరాముణ్ణి సద్గుణ రాశి అని అంటారు. రూపంలోనూ గుణంలోను. రూపం అంటే ఏంటి? మనకి పైకి కనిపించేటటువంటి శరీర ఆకృతి అనమాట, ఆకారం. రూపంలోను గుణంలోను అంటే మంచి బుద్ధిలో కూడా శ్రీరాముడు శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు అంటే ఏంటి? ఉన్నతమైనటువంటి వాడు, గొప్పవాడు అని అర్థం. అంతేకాకుండా మహావీరుడు, ఎంతో పరాక్రమవంతుడు అనమాట. మృదువుగా మాట్లాడతాడు, అంటే ఎవ్వరినీ నొప్పించకుండా అందరికీ ఇష్టం కలిగేలాగా చక్కగా మాట్లాడతాడు. శరణన్న వాడిని కాపాడతాడు. ఎవరైనా ఆయన్ని కోరి, అంటే అభయం కోరి వస్తే వాళ్ళని ఖచ్చితంగా కాపాడతాడనమాట. కోపం కానీ గర్వం కానీ అస్సలు ఏమాత్రం లేనివాడు. అంతేకాకుండా సత్యం పలికేవాడు, అంటే నిజమే పలుకుతాడు, ఎప్పుడు కూడా నిజమే మాట్లాడతాడు. పరుల సంపదను ఆశించని వాడు. ఆశించడం అంటే ఏమిటి? కోరుకోవటం అన్నమాట. పరుల సంపదని ఆశించని వాడు ఎప్పుడు కూడా ఇతరుల సంపదని కోరుకోడు, ఆశించడు. దీనులను ఆదుకునేవాడు. దీనులు అంటే ఎవరు? దయనీయమైనటువంటి స్థితిలో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళని ఆదుకుంటాడు. తర్వాత కాలాన్ని వృధా చేయకుండా, ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేసేవాడు కాదు, అంటే వృధాగా గడపటం చేసేవాడు కాదనమాట. జ్ఞానులతో, సజ్జనులతో, జ్ఞానులు అంటే జ్ఞాన సంపన్నులు, సజ్జనులు అంటే మంచి వాళ్ళతోటి వివిధ విషయాలను చర్చించేవాడు. రకరకాల విషయాల గురించి మాట్లాడేవాడు. మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే ముందు మనం మాట్లాడాలి. ఎంత ఎక్కువ మందితో మాట్లాడితే అన్ని ఎక్కువ విషయాలు మనకి తెలుస్తాయి. మాట్లాడాలంటే పనికిమాలిన విషయాలు కాదు, మంచి విషయాలను చర్చించుకుంటేనే వాటి ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. తర్వాత వినయశీలి. వినయం లేనివాడు ఎందుకు పనికిరాడు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే రాముడు ఇక్కడ ఎంతో వినయశీలి. వినయమే శీలంగా కలిగినటువంటి వాడు అని అర్థం అన్నమాట. ఇక్కడ వినయశీలి అంటే పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల నిశ్చలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. సోమరిపోతుతనం కానీ ఏమరపాటు అంటే ఏంటి? పరధ్యానం, అజాగ్రత్తతో ఉండటం అనమాట. జాగ్రత్త కాదు ఇక్కడ, అజాగ్రత్తతో ఉండటం అంటే లెక్కలేనితనంగా, నిర్లక్ష్యంగా ఉండటం అనమాట. అలాంటి లక్షణం లేనివాడు.
కళలలో ఆరితేరిన వాడు. అన్ని కళలలో మనకి చతుషష్ఠి కళలు అంటారంటే 64 కళలు అనమాట. అన్ని కళలలో ఆరితేరిన వాడు అంటే బాగా ప్రావీణ్యం ఉన్నవాడు అని అర్థం. అసూయ కానీ మాత్సర్యం అంటే చొప్పనత్తనం అంటారు చూసారా, అలాంటి బుద్ధులేమి కూడా లేనివాడు. ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. వాత్సల్యం అంటే ఏంటి? ఒక తండ్రికి బిడ్డ మీద ఎలాంటి ప్రేమ ఉంటుందో దాన్ని వాత్సల్యం అని అంటారు. ఇన్ని మంచి గుణాలకు పాదైనటువంటి, పాదు అంటే ఏమిటి ఇక్కడ? మూలం అని అర్థం. అలాంటి శ్రీరాముడు అంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ కూడా పరమ ప్రీతి, అంటే ఎంతో ఇష్టం. శ్రీరాముడు అంటే తల్లిదండ్రులకి గురువులకే కాదు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా ఇష్టం. సకల గుణాభిరాముడైనటువంటి శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. ప్రభువు అంటే రాజు అనమాట. దీనికి తోడు దశరథుడు కూడా ఏమనుకుంటున్నాడు? నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది, నేను ఎంతగా సంతోషిస్తానో కదా అని ఉవ్విళ్ళూరుతున్నాడు. అంటే శ్రీరాముడిని రాజుగా చూడటం కోసం తొందరపడుతున్నాడు అనమాట దశరథుడు. మంత్రులతో కలిసి ఆలోచించి శ్రీరాముడిని యువరాజుని చేయటానికి నిశ్చయించుకున్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖులని, జానపదుల్ని అంటే పల్లెటూళ్ళల్లో ఉన్న ప్రజలందరితో సహా సామంతరాజుల్ని, ప్రజలని అందరినీ పిలిపించట దశరథ మహారాజు. పిలిపించి శ్రీరాముడి యొక్క యువరాజ పట్టాభిషేక విషయాన్ని వాళ్ళందరి ఎదురుగుండా చెప్పాడు. వెల్లడించాడు అంటే చెప్పారు, అందరితో చెప్పాడని అర్థం. ఇది అందరికీ నచ్చినట్లయితేనే అనుమతినివ్వమన్నాడు. మీ అందరికీ ఇష్టమైతేనే అనుమతించండి శ్రీరాముడిని రాజుగా చేయటానికి అని చెప్పి వాళ్ళందరినీ కోరట. చూడండి, ఒక రాజ్యానికి రాజు ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఎంతగా గౌరవిస్తున్నాడో. అంతేకాకుండా దీనికంటే ప్రజలకు మేలు కలిగించేది ఇంకా ఏదైనా ఉంటే ఆలోచించి అది కూడా చెప్పమన్నాడు. ప్రజానురంజక పాలన అంటే ఇదే, అంటే ప్రజలకి ఇష్టమైనటువంటి పరిపాలన అంటే ఇదే అని చెప్తున్నారు. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్నే సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు. అంటే సంతోషంతో కేరింతలు కొడుతూ వారి యొక్క సమ్మతిని తెలియజేశారు. రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులని, అధికారులని యవరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందిగా ఆదేశించాడు. అంటే యవరాజ్య పట్టాభిషేకం అంటే ఏంటి? యువకుడుగా ఉన్నటువంటి శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతుంది కదా, ఆ ఏర్పాట్లని చూడాలి అని చెప్పి మంత్రులకి, అధికారులకి ఆదేశాలు ఇచ్చాడు వశిష్ఠుడు. దశరథుడు శ్రీరాముడిని పిలిపించట. శ్రీరాముడు వచ్చి రాగానే తన తండ్రికి పాదాభివందనం చేశాడు, కాళ్ళకి నమస్కారం చేశాడు. దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు, అంటే ఆలింగనం చేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు అనమాట పుత్రవాత్సల్యంతో. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ రాముడితో అన్నట్ట, ఏమని? రామా, నీ సుగుణాలతో ప్రజలనందరినీ మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత ఇప్పటితో ఇంకా పెరుగుతున్నది. మరింత వినయవంతుడివి కావాలి, జితేంద్రియుడివి కావాలి. జితేంద్రియుడు అంటే ఏమిటి? శరీరంలో ఉన్నటువంటి అవయవాలని తన అధీనంలో ఉంచుకునేవాడని జితేంద్రియుడు అని అంటారు. అంటూ ఈ దశరథుడు తన కుమారుడైనటువంటి శ్రీరాముడికి పట్టాభిషేకం ముందుగానే రాజధర్మాలన్నింటినీ కూడా నూరిపోశాడు. నూరిపోయటం అంటే ఏంటి? పదే పదే చెప్పాడు అని అర్థం. తండ్రి వద్ద సెలవు తీసుకుని తల్లి అయినటువంటి కౌసల్యామాత దగ్గరికి వచ్చాట శ్రీరాముడు. వచ్చి ఆవిడ యొక్క ఆశీస్సులను కూడా తీసుకున్నాడు. తరువాత వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకున్నారు. అంటే ఏదైనా ఒక పెద్ద క్రతువు ఉత్సవం జరిగే ముందు ఉపవాస దీక్షను తీసుకుంటారు. ఇప్పుడు చాలామంది ఇళ్లలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఏదైనా వ్రతం కానీ, నోములు కానీ, పెద్ద పెద్ద పూజలు కానీ చేసుకునేటప్పుడు ఏం చేస్తారు?
పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత మాత్రమే భోజనం చేస్తారు. అలాగే వీళ్ళిద్దరూ కూడా, సీతారాములిద్దరూ కూడా ఉపవాస దీక్షను తీసుకున్నారు. తరువాత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. అంటే అయోధ్య నగరం అంతా సంబరం అన్నమాట. ఎటు చూసినా సరే ప్రతి ఒక్కళ్ళ ముఖంలోనూ ఆనందం తాండవిస్తోంది. అయోధ్యని చక్కగా అలంకరించారు. నగరమంతా ఆనంద శోభ తాండవిస్తోంది. ఆనందంతో కూడినటువంటి శోభ అంటే వైభోగం తాండవిస్తోందట. ఇది చూసినటువంటి మందర కళ్ళల్లో నిప్పులు పోసుకున్నది. కళ్ళల్లో నిప్పులు పోసుకోవటం అంటే ఏంటి? చుప్పనాతితనంతో, అసూయతోటి రగిలిపోయిందనమాట. అసలు ఈ మందర ఎవరు? కైకేయి ఉంది కదా, దశరథుని యొక్క 3వ భార్య. ఆ కైకేయి తను అత్తవారింటికి వచ్చేటప్పుడు తన వెంట పుట్టింటి నుంచి తెచ్చుకున్నటువంటి అరణపు దాసి ఈ మందర. అరణపు దాసి అంటే పుట్టింటి నుంచి తెచ్చుకున్నటువంటిది అని అర్థం అన్నమాట. పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి ఈ పట్టాభిషేక విషయం కైకేయికి చెప్పిందిట మందర. కైకేయి చాలా ఆనందపడిందిట. వార్త చెప్పినందుకు గాను ఈ మందరికి విలువైనటువంటి బహుమానాన్ని అందించింది. తన మెడలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని తీసి మందరికి ఇస్తుంది కైక. నిశ్చేష్టురాలైంది మందర. ఇదేంటి, నేను ఇలాంటి వార్త చెబితే, శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతుందని చెబితే ఈ మందర నాకు బహుమానం ఇస్తుందేంటి అని చెప్పి నిశ్చేష్టురాలైందిట. అంటే ఏంటి? చేష్టలు ఏమీ లేకుండా, కదలిక లేకుండా ఉండిపోవటం. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావు అని నిలదీసిందిట కైకేయిని మందర. నాకు రాముడు, భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు సంతోషించదగిన విషయం ఏముంటుంది? నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి కైకేయి మందరతో అందిట. కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుందిట మందర. అంటే ఏంటి? అయ్యో, నేను ఒకటనుకుంటే ఈవిడేంటి ఇలా ఉంది, ఇలా సంతోషపడిపోతుంది. తన కొడుక్కి పట్టాభిషేకం చేయకుండా వేరే వాళ్ళ కొడుక్కి పట్టాభిషేకం చేస్తుంటే ఈవిడికి కోపం రావాలి కదా, రాకపోగా ఇంకా సంతోషపడుతుంది ఏంటి అనుకుందిట. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివి అవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. రాముడి సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడు అని చెప్పి దుర్బోధ చేసిందిట మందర. ఎవరికి? కైకేయికి. అసలు నీకు ఏమైనా ఆలోచన ఉందా? కౌసల్య కొడుకైనటువంటి శ్రీరాముడు పట్టాభిషిక్తుడైతే మనందరం కూడా కలిసి ఆ కౌసల్య రాజమాత అవుతుంది కాబట్టి ఆవిడికి దాస్యం చెయ్యాలి. మళ్ళీ రాబోయే కాలంలో భవిష్యత్తులో శ్రీరాముడి యొక్క బిడ్డలకే రాజ్యాధికారం వర్తిస్తుంది, కానీ నీ కొడుకైనటువంటి భరతుడికి రాదు. కాబట్టి రాముడిని అడవుల పాలు చేసి నీ బిడ్డకి భరతుడికి రాజ్యాధికారం దక్కేలాగా చూడు అని చెప్పి దుర్బోధలన్నీ కూడా కైకేయికి చేసిందిట. మరి కైకేయి మనసు మారింది. అంతే కదా, చెప్పుడు మాటలు చేటుకు కారణం. మంచి మాటలు ఎవ్వరికీ కూడా త్వరగా బుర్రకెక్కవు, చెప్పుడు మాటలు మాత్రం త్వరగా పనిచేస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా కైకేయి మనసుని ఎలాగైతే మందర తన దుర్బోధలతోటి చెడ్డ మాటలు చెప్పేసి తన మంచి మనసుని కలుషితం చేసేసిందనమాట. తగిన ఉపాయాన్ని చెప్పమని మందరనే కోరిందిట కైకేయి. సరేలేవే, నువ్వు చెప్పినట్లుగానే దశరథ మహారాజు దగ్గర ఆ 2 వరాలని ఇప్పుడు నేను కోరుకుంటాను అని చెప్పి వరాలు పొందటం కోసం అని చెప్పి కోపగృహంలోకి ప్రవేశించిందిట కైకేయి. అప్పుడు దశరథుడు శ్రీరాముని యొక్క పట్టాభిషేక వార్తను తెలియచేయటానికి కైకేయి దగ్గరికి ఎంతో సంతోషంగా వచ్చాడు. ఈవిడేం చేసింది? కటిక నేల మీద పడుకుని ఉన్నదట కైకేయి. తీవ్రమైన అలకతోటి ఉన్నది. దశరథుడు కైకేయిని ఓదార్చడానికి పూనుకున్నాడు. పూనుకోవటం అంటే ప్రయత్నించటం. కానీ అతని ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. బూడిదలో పోసిన పన్నీరు అనేది జాతీయం అన్నమాట. అది అంటే వృధా అయిపోయింది అని అర్థం. ఏం చేయాలో
పాలు పోలేదు. పాలు పోవడం అంటే ఏంటి? తోచలేదు. ఏం చేయాలో అతనికి తెలియలేదన్నమాట. విషయం ఏమిటి కైక అని చెప్పి అడిగాడు. వెంటనే అదే అదనుగా భావించిన కైకేయి దశరథుడితోటి ఇలా అందిట, నాకొక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి, అలా తీరుస్తానని మాట ఇవ్వాలి అని అడిగిందిట. ప్రాణానికి ప్రాణమైనటువంటి శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి సరేనన్నట్ట దశరథుడు. ఇంకేముంది, ఒట్టు పెట్టేశాడు శ్రీరాముడి మీద. ఇంకేం, మనసులోని మాటను చెప్పేసింది కైకేయి. ఏమని చెప్పింది? గతంలో మీరు ఇచ్చిన 2 వరాలను నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసినటువంటి సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. అలాగే శ్రీరాముడు నారచీరలు, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. శ్రీరాముడు ఎప్పుడో కాదు, ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కైకేయి దశరథ మహారాజుతోటి చెప్పిందిట. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడట దశరథుడు. అంటే మరి చూడండి, రాముడిని 14 సంవత్సరాలు వనవాసం పంపించాలి, అడవుల్లో ఉంచాలి. ఇక్కడ తొలతూగేటటువంటి భోగభాగ్యాల మధ్యలో బ్రతికేటటువంటి శ్రీరాముడు అడవుల్లో బ్రతకాలి అనేది తలుచుకుంటేనే దశరథుడికి చాలా బాధ కలిగి స్పృహ కోల్పోయాడనమాట. కొంతసేపటికి తేరుకుని తన్నుకొని వస్తున్నటువంటి దుఃఖంతో, కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు. అటువంటి వాణ్ణి అడవుల పాలు చేయమని అడగటానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను. చేతులు జోడిస్తున్నా, నీ పాదాలు పట్టుకుంటా, రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దు అని దశరథుడు కైకేయిని బ్రతిమలాడట. కఠినశిల కన్నీటికి కరుగుతుందా? ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, దాని మీద మనం ఎంత కన్నీరు కార్చినా అది కరగదు కదా. అలాగే కైకేయి కూడా అస్సలు ఏమాత్రం మారలేదు, ఆ కోరికల్ని వెనక్కి తీసుకోలేదుట. వెంటనే శ్రీరాముణ్ణి తోడ్కొని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది. సుమంత్రుడు అంటే ఎవరు? మనం చెప్పుకున్నాం కదా, దశరథ మహారాజు యొక్క మంత్రి. తోడ్కొని రావాల్సిందిగా తీసుకొని రావాల్సిందిగా సుమంత్రుణ్ణి కైకేయి ఆజ్ఞాపించింది. అయితే సుమంత్రుడు ఏమన్నాడు? రాజాజ్ఞ కావాలి అంటే అప్పుడు దశరథుడు ఏం చేశాడంటే, శ్రీరాముడిని చూడాలని ఉంది, వెంటనే వెళ్ళి తీసుకురా అని చెప్తే శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు. దశరథునికి నోట్లో నుంచి మాట రావట్లేదుట. ఎందుకని? రాముడు వనవాసానికి వెళ్ళిపోతాడు, ఇంకా నేను ఎలా బ్రతికేది అని చెప్పి కన్నీళ్లు తప్ప నోట్లో నుంచి మాట రావట్లేదుట. రాముడికి తండ్రి బాధకి కారణం ఏమిటో తెలియట్లేదు. అప్పుడు కైకేయిని అడిగట, అమ్మ, తండ్రి గారు అంత బాధపడుతున్నారు దేనికని అడిగితే అప్పుడు కైకేయి చెప్పిందిట, గతంలో నాకు 2 వరాలు ఇచ్చారు మీ నాన్నగారు, అవి నేను ఇప్పుడు అడిగాను. నిన్ను దృష్టిలో పెట్టుకొని నాకు ఇచ్చిన వరాలని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు. ఉల్లంఘించటం అంటే ఏంటి? ఇచ్చిన వరాలని అమలు చేయకుండా ఉండటం అన్నమాట. వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తేనే నీకు చెబుతాను అని కైకేయి రాముడితో చాలా కఠినంగా మాట్లాడింది. రాముడు క్షణం కూడా ఆలోచించలేదుట. ఎందుకని? నా తండ్రే నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికైనా సరే, సముద్రంలో దూకటానికైనా సరే నేను సిద్ధమే. తండ్రి గారి కోరిక ఏమిటో చెప్పితే నేను తప్పకుండా పాటిస్తాను అని రాముడు ఇంకో మాట కూడా అన్నట్ట. ఈ రాముడు ఆడిన మాట తప్పడు అని చెప్పి కైకేయితో అన్నట్ట. శ్రీరాముని పితృభక్తి, సత్యానురక్తి అలాంటివి. పితృభక్తి అంటే ఏంటి? తండ్రి మీద భక్తి. సత్యానురక్తి అంటే సత్యాన్ని పలకటంలో ఉన్నటువంటి ఇష్టం. ఈ 2 కూడా రాముడి యొక్క మంచి లక్షణాలు. కైకేయి ఆ 2 వరాలని గురించి కూడా చెప్పింది రాముడికి. అయినా సరే అదే మనమైతే ఏం చేస్తాం? వెంటనే మొహం మార్చేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నావు, అది ఇది అని చెప్పి అంటాం. కానీ రాముడి ముఖంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
సంతోషాలకు పొంగకపోవటం, బాధలకు కుంగకపోవటం స్థితప్రజ్ఞుని లక్షణం. అలాంటి వాళ్ళనే స్థితప్రజ్ఞులు అని అంటాం. మనమైతే ఏం చేస్తాం, కొంచెం ఏమైనా కలిసి వచ్చిందనుకో ఎగిరి గంతేసేస్తాం, అబ్బో మనల్ని పట్టేవాళ్ళు ఎవరో ఉండరు అన్నట్టుగా. అదే చిన్న బాధ ఏదన్నా వచ్చిందనుకోండి, పాతాళంలోకి కుంగిపోయినట్లుగా బాధపడిపోతాం అన్నమాట. కానీ రాముడు స్థితప్రజ్ఞుడు కాబట్టి ఎలాంటి మార్పు కూడా ముఖంలో కనిపించలేదు. అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తా. భరతుడంటే నాకు ప్రాణం. అతని పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెబితే కాదంటానా? ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? నాకు రాజ్యకాంక్ష లేదు. తండ్రికి సేవ చేయటం, ఆయన ఆజ్ఞలను పాటించటం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించుకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు. నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరతాను అని శ్రీరాముడు కైకేయితో చెప్పి వెంటనే బయలుదేరట. చూడండి, తండ్రి చెప్పకపోయినా తండ్రి మాట ఇది అని తల్లి చెబితేనే వెంటనే దాన్ని పాటించడానికి సిద్ధపడ్డాడు శ్రీరాముడు. అది తండ్రి ఏది చెబితే దానిని పాటించే పితృవాక్య పరిపాలన. అది శ్రీరాముడి సొంతం. శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో మళ్ళీ స్పృహ కోల్పోయాడు. శోకభారం అంటే ఏంటి? శోకము అంటే ఏడుపు. పాపం శ్రీరాముణ్ణి వనవాసం పంపించాల్సి వస్తోందే అని విపరీతమైనటువంటి దుఃఖంతో ఏడుస్తున్నాడు కదా పాపం దశరథుడు. ఆ భారంతో, గుండె భారంతో స్పృహ కోల్పోయాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు. ప్రణమిల్లటం అంటే నమస్కారం చేసుకున్నాడు. కైకేయి పాదాలకు కూడా నమస్కరించాడు. నమస్కరించి అంతఃపురం నుంచి బయటికి వచ్చేశాడు శ్రీరాముడు. లక్ష్మణునితో కలిసి కౌసల్యమాతను దర్శించుకున్నాడు. కన్న తల్లి కదా కౌసల్యమాత, ఆవిడ్ని దర్శించుకున్నట్ట. తన అరణ్యవాస విషయం చెప్పాడు. నేనిట్లా తండ్రి ఆజ్ఞ మేరకు అరణ్యానికి వెళ్ళాలి, అరణ్యవాసం చెయ్యాలమ్మా అన్న విషయాన్ని కౌసల్యకి చెప్పాట. ఆ మాటలు వింటూనే కౌసల్యాదేవి గండ్రగొడ్డల చేత నరికిన మద్ది చెట్టుల నేల మీద పడిపోయిందట. మరి చూడండి, తెల్లారితే పట్టాభిషేకం, అలాంటి సంతోషకరమైనటువంటి వాతావరణంలో నేను వనవాసానికి వెళ్తున్నానమ్మా అని చెబితే ఏ తల్లైనా సంబరపడుతుందా, ఆనందపడుతుందా? ఈవిడ కూడా గండ్రగొడ్డల చేత నరికేస్తే మద్ది చెట్టు అంటే ఏ చెట్టు అయినా సరే వెంటనే కింద పడిపోతుంది కదా. అలాగే ఆవిడ కూడా పాపం కింద పడిపోయి అంతులేని ఆవేదనకి లోనైందట. వనవాసానికి వెళ్ళవద్దు అని చెప్పి కౌసల్య, లక్ష్మణులు ఇద్దరు కూడా చాలా రకాలుగా శ్రీరాముడికి నచ్చజెప్ప చూశారట. కానీ శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు కదా, లేదమ్మా తండ్రి గారి ఆజ్ఞ కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, వెళ్ళక తప్పదు అని చెప్పాట. కైకేయి పట్ల తనకు ఏ మాత్రం అనాదర భావం లేదు. అనాదర భావం అంటే ఏంటి? ఆదరభావం అంటే గౌరవం. అనాదర భావం అంటే గౌరవం లేకపోవటం. ఇలా చేసింది కాబట్టి నాకు ఆవిడ మీద ఎలాంటి కోపం కూడా నాకు లేదు అని చెప్పాట. తన పట్టాభిషేకం ఆగిపోవటానికి కైకేయి కారణం కాదని, విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని పైగా కైకేయిని సమర్థించట. ఇది ఆవిడకి పుట్టిన బుద్ధి కాదమ్మా, విధిరాత అలా ఉంది కాబట్టి ఆవిడ అలా మాట్లాడింది అని చెప్పాట. తనకు రాజ్యమైన వనవాసమైన రెండూ సమానమే అని చెప్పాట ఆయన యొక్క అభిప్రాయాన్ని. పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడిందిట. పుత్ర వ్యామోహం అంటే పుత్రుడి మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి మమకారంతో ఆయన్ని వదిలిపెట్టి ఉండలేక కౌసల్యాదేవి కూడా నేను కూడా నీతోటి వనవాసానికి వచ్చేస్తాను నాయనా, నేను ఉండలేను అని చెప్పిందిట. కానీ రాముడు ఏం చెప్పాట? భర్తను వదిలి రావటం ధర్మం కాదమ్మా, నువ్వు ఇక్కడే ఉండాలి, ఎలాగో మనసుని స్థిమితపరుచుకుని ఇక్కడే ఉండు అని చెప్పి కౌసల్యాదేవికి నచ్చ చెప్తే ఆవిడ కౌసల్య శ్రీరాముణ్ణి దీవించిందట. ఏమని దీవించింది? రామా, సత్పురుషుల బాటలో నడువు. సత్పురుషులు అంటే ఎవరు? మంచి పురుషులు, గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళ బాటలో వాళ్ళ మార్గాన్ని నువ్వు అనుసరించు. నీ ధర్మమే నీకు రక్ష. నువ్వెంత ధర్మంగా ప్రవర్తిస్తే ఆ ధర్మం కూడా నిన్ను అలాగే రక్షిస్తుంది.
నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్యబలం, ఈ రెండూ కూడా నీకు రక్షణగా ఉంటాయి. తల్లిదండ్రులకి నువ్వు సేవ చేసావు కదా, ఆ పుణ్యం, నువ్వు సత్యవాక్యాలనే పలుకుతావు కదా, దానివల్ల వచ్చిన బలం, ఈ రెండూ నీకు రక్షణగా నిలుస్తాయి. నీకు ఎలాంటి బాధలు కలుగకుండుగాక అని శుభాశీస్సుల్ని అందించింది. నీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలి అని చెప్పి ఆవిడ ఆశీర్వదించిందిట. అక్కడి నుండి సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. మరి భార్య దగ్గరికి వెళ్ళాలి కదా, తన వనవాస విషయం సీతాదేవికి కూడా చెప్పాడు. అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు. అంటే తన వనవాసం వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ ఒంటరిగా అక్కడే ఉంటుంది, ఎలా నడుచుకోవాలి, పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలి అనే విషయాలన్నీ కూడా ఆవిడికి తెలియజేశాట. కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళటానికి నిశ్చయించుకుంది. మీరు లేని ఈ అయోధ్యలో నేను మాత్రం ఎలా ఉంటాను స్వామి, నేను కూడా మీతోనే వస్తాను అని చెప్పి శ్రీరాముడితో చెప్పిందిట. మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను, పతిని అనుసరించటమే సతికి ధర్మం, సుఖప్రదం శుభప్రదం అని శ్రీరాముడికి చెప్పిందిట. అంటే పతిని అనుసరించడం అంటే ఏమిటి? భర్తని అనుసరించి వెళ్ళటమే సరైన మార్గం, కష్టమైనా నష్టమైనా సరే భర్తతోనే అని తెలియజేసేసరికి శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. అంగీకరించడం అంటే ఒప్పుకోవటం అన్నమాట. ఒప్పుకోక తప్పలేదు. తనను కూడా వెంట తీసుకెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముడిని ప్రాధేయపడ్డట. రామలక్ష్మణులు అంటారు కదా, రాముణ్ణి వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా లక్ష్మణుడు ఉండడు. అందుకని నన్ను కూడా తీసుకెళ్ళి అన్నయ్య అని చెప్పి లక్ష్మణుడు కూడా శ్రీరాముడిని ప్రాధేయపడ్డట. శ్రీరాముడి సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం అంటే 3 లోకాల మీద ఆధిపత్యం కూడా నాకు చిన్నదే అని సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడనమాట. అయితే శ్రీరాముడు సరే రా నాతో పాటు అని చెప్పి తల్లి అయినటువంటి సుమిత్రకి, ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి యొక్క ఆమోదాన్ని కూడా పొందాడు. సీత, రాముడు, లక్ష్మణుడు. చూడండి, రాముడిని ఒక్కడనే వనవాసం చేయమని కోరితే అన్నయ్యని వదిలి ఉండలేక లక్ష్మణుడు, భర్తని వదిలి ఉండని భార్య సీతాదేవి, ముగ్గురు కూడా వనవాసానికి బయలుదేరారన్నమాట. సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా దశరథ మహారాజుని దర్శించుకోవటానికంటే చూడటానికి బయలుదేరారు. కాలినడగన వస్తున్నటువంటి శ్రీరాముని చూసి ప్రజలు బావురుమన్నారట. ఈ వార్త మొత్తం అంతా పాకేసిందనమాట. సీతారాములు వనవాసం వెళ్తున్నారు, వాళ్ళతో పాటు లక్ష్మణుడు కూడా వెడుతున్నాడు అని చెప్పి. లక్ష్మణునిలాగా తామందరూ కూడా రాముని వెంట వెళ్ళాలనుకున్నారట. చూడండి, అయోధ్య ప్రజలకి రాముడు అంటే ఎంత ఇష్టమో. రాముడు ఉంటే చాలు, అది అడవైనా సరే తమ పాలిటి అయోధ్యే అని అనుకున్నారట ప్రజలందరూ. అడవిలోనైనా సరే రాముడు పక్కనుంటే అయోధ్యలాగా దాన్ని భావించి సంతోషంగా బ్రతికేస్తాము అని అనుకుంటున్నారట అక్కడ ప్రజలు. సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు. ముగ్గురు కూడా దశరథ మహారాజు యొక్క మందిరానికి చేరుకుని దశరథుడు రాణులందరినీ రప్పించాడు. మొత్తం అందరినీ రప్పించాడు, రమ్మని అక్కడికి చెప్పారనమాట. అందరూ విలపిస్తున్నారు, ఒక్క కైకేయి తప్ప. మరి ఇదంతా చేసింది ఆవిడే కదా, ఆవిడ ఏడవట్లేదు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా విలపిస్తున్నారట. దశరథుని మందిరం కన్నీటి శాల అయ్యింది. ఎవరి కళ్ళు చూసినా కన్నీటితోటి నిండిపోయి ఉన్నాయట. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చినటువంటి నార చీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు. అయోధ్యలో ఉంటే యువరాజులాగా పట్టు పీతాంబరాలు అంటే పట్టు వస్త్రాలని ధరించి నగలను అలంకరించుకొని చక్కగా రాజకుమారుల్లాగా ఉండేటటువంటి సీతారామ లక్ష్మణులు ఇప్పుడు నార చీరల్ని ధరించారు. తల్లిదండ్రులకి నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణుడితో చెబుతోందట, ఏమని? నాయనా, శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగాను, సీతను నన్నుగాను భావించు, అడవిని అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా అని చెప్పి లక్ష్మణుణ్ణి దీవించిందట. చూడండి, ఏ తల్లి అయినా అలా ఎల్లు నువ్వు వడవలకి వెళ్ళు అని చెప్పి పంపిస్తుందా?
కానీ సుమిత్రాదేవి గొప్పతనం ఏంటంటే శ్రీరాముడు పక్కన ఉండగా నా బిడ్డకి ఏ అపకారం జరగదు అనే నమ్మకంతో సుమిత్రాదేవి లక్ష్మణుణ్ణి సుఖంగా వెళ్ళి రమ్మంది, మామూలుగా కాదు, సుఖంగా వెళ్ళిరా అని చెప్పి దీవించింది. అది శ్రీరాముడి మీద ఉన్నటువంటి నమ్మకం. సుమంతుడు ఏం చేశాడు? ఈలోపు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారనమాట. రథం వేగంగా ముందుకు సాగిపోతోంది. శ్రీరాముడిని విడవలేక కొందరు పౌరులు, అయోధ్య పౌరులు ఏం చేస్తున్నారు? ఆ రథానికి రెండు వైపులా వెనక భాగంలో వేలాడారంట. అంటే ఆ రథం వెనకాల వీళ్ళు కూడా నడుస్తూ వస్తున్నారు రథాన్ని పట్టుకుని. మంగళవాద్య ఘోషతో మార్మోగవలసినటువంటి అయోధ్య దుఃఖసంద్రమైంది, దుఃఖంతో సముద్రంలాగా మారిపోయిందిట. అంటే నవ్వులతోటి, సంతోషాలతోటి, కేరింతలతోటి ఉండవలసినటువంటి అయోధ్య నగరం దుఃఖంతో నిండిపోయిందిట. ఎవరి మొహంలో చూసినా ఏడుపే కనపడుతోంది, కన్నీళ్లే రాలుతున్నాయి అన్నమాట. దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు. మరి సీతారామ లక్ష్మణుల ముగ్గురు వనవాసానికి వెళ్ళిపోతే మరి దశరథుడు విపరీతమైనటువంటి బాధతోటి కౌసల్యాదేవి మందిరానికి వచ్చాడు. కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉందిట. అంటే శోకమూర్తి, శోకం అంటే ఏడుపు అనమాట, ఏడుపు మూర్తిభవించినట్లుగా కౌసల్యాదేవి ఉందిట. సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది. చూడండి, మామూలుగా తోడికోడళ్ళు అవుతారు కదా, కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీళ్ళ ముగ్గురు తోడికోడళ్ళు అవుతారు. మామూలుగా బయట అయితే ఒకరికొకరు పడకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పుకుంటూ ఇలా ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం సొంత అక్కా చెల్లెల కంటే ఎక్కువ ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండేవారు అన్నమాట. శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారట ప్రజలు. అయోధ్యకు మళ్ళీ పొండి అని వాళ్ళకి శ్రీరాముడు ఎంతగానో చెప్పాట. కానీ వాళ్ళేమంటున్నారు? మేము అయోధ్యకు వెళ్ళటం కాదు, మీరే అయోధ్యకు రండి, లేదా మేము మీ వెంట రావటానికి మమ్మల్ని అనుమతించండి అని దీనంగా వేడుకుంటున్నారట ప్రజలు. రథం తమసా నదీ తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. అంటే అక్కడే నిద్రపోయారన్నమాట. తెల్లవారుతున్నది. అలసట చేత మరి చాలా దూరం నడుచుకుంటూ వచ్చారు కదా అందరూ, రథం వెనకాల పౌరులందరూ. అలసట చేత ఏం చేశారు? అందరూ కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. విపరీతంగా నడిచి అలసట చెంది శుభ్రంగా నిద్రపోయారనమాట. ఇంకా వాళ్ళని శ్రమ పెట్టడం శ్రీరాముడికి ఇష్టం లేదు. అందుకని ఏం చేశాడు? వాళ్ళు నిద్ర లేచేలోపే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి లక్ష్మణునితో అన్నట్ట. సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. నిద్ర లేచిన పౌరులందరూ కూడా శ్రీరాముడు కనపడకపోవడంతో తికమక పడ్డారు. ఎటు వెళ్ళారు వీళ్ళు, ఏ వైపుకి వెళ్ళారు, ఏ ఊరు వెళ్ళారు, ఏ ప్రదేశానికి వెళ్ళారు తెలియక తికమక పడ్డారట. తమ మొద్దు నిద్రని తామే నిందించుకున్నారు. అయ్యో, ఇంత దూరం అనవసరంగా వచ్చాము, శ్రీరాముడు వెనకాలే ఉన్నాం కదా, ఇప్పుడు నిద్రపోయాం అనవసరంగా, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎటు వెళ్ళిపోయారో తెలీదు, ఉపయోగం లేకుండా పోయింది మనం వచ్చి అని చెప్పి చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు. అంటే తిరిగి అయోధ్యకు వెళ్ళిపోయారు. రథం వేదశ్రుతి, గోమతి, సనందికా నదులను దాటేసిందిట. కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది. రథం ఎక్కడి వరకు వచ్చేసిందిట? ఆ రాజ్యానికి ఉన్నటువంటి సరిహద్దుల వరకు చేరుకుందిట. అక్కడ నుంచి శ్రీరాముడు ఏం చేశాడు? అయోధ్య వైపుగా తిరిగి అయోధ్య నగరానికి నమస్కరించట. ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు. అయోధ్యకి నమస్కరించి ముందుకు వెళ్తూ గంగా తీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శృంగిబేరపురము అనేది ఉందన్నమాట, ఒక రాజ్యం. ఆ ప్రదేశానికి రాజు గుహుడు అనే అతడు శ్రీరామ భక్తుడు, రాముడికి విపరీతమైనటువంటి భక్తుడు అనమాట. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో కలిసి శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. గుహుడిని చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు. చూడండి, ఎవరినైతే అతను పూజిస్తున్నాడో ఆయనే స్వయంగా ఈ గుహుడి దగ్గరికి వస్తుంటే మరి అతని ఆనందానికి అవధులు ఉంటాయా? చాలా సంతోషపడుతూ ముందుకి వెళ్ళాడనమాట. ఆ రాత్రి
గుహుడి ఆతిథ్యాన్ని తీసుకున్నాడు. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాట. శ్రీరాముడు మర్రిపాలను తెప్పించుకుని వాటితో తనకి లక్ష్మణునికి జడలను సిద్ధపరిచాట. జడలు అంటే ఏమిటి? ఇక్కడ వాళ్ళ పొడుగాటి జుట్టుని పైన తలపైన కొప్పులాగా అంటే ముడిలాగా పెట్టుకోవటం, దాన్నే జట అంటారు. జడ లేదా జట అంటారనమాట. ఈ రామలక్ష్మణులు ఇద్దరు మర్రిపాలని జడలకి పూసుకుని జటాధారులు అయ్యారు. సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు. అప్పుడు గుహుడు వీళ్ళని అవతలి తీరానికి తీసుకువెళ్ళండి అని చెప్పి ఆ నావని నడిపేటటువంటి నావికులకి చెప్పాడనమాట. శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్ళటానికి అనుమతినిచ్చాడు. ఇంకా మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి అన్నట్ట. నావని ముందుకు సాగవలసిందిగా నావికులను ఆదేశించాడు. నావని ముందుకు తీసుకువెళ్ళమనేమో నావికులకి చెప్పాడు. సుమంత్రుడికి గుహుడికినేమో వెనక్కి తిరిగి వెళ్ళిపోమని చెప్పాడు. నది మధ్యలో నావ సాగుతున్నది. నది మధ్యలో నావ నడుస్తూ ఉందన్నమాట, వెళ్తోంది. సీతమ్మ తల్లి గంగను ప్రార్థించిందిట, గంగాదేవిని ప్రార్థించిందిట. ఏమని? అమ్మ మమ్మల్ని జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చు అని. నావ దక్షిణ తీరానికి చేరింది. దక్షిణ తీరం అంటే ఏంటి? మనం ఇప్పుడు శ్రీలంక వైపు ఉంటుంది కదా దక్షిణ భారతదేశం, అట్లాగనమాట. ఆ తీరానికి చేరుకుంది. నావ దిగినటువంటి శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు. వనాలు అంటే అడవులకు బయలుదేరాడు. శ్రీరాముని ఆదేశం మేరకు ముందేమో లక్ష్మణుడు నడుస్తున్నాడు, ఆయన వెనుక సీతమ్మ తల్లి నడుస్తోంది, ఆవిడ వెనుక శ్రీరాముడు నడుస్తున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ముందు వెనుక మధ్యలో సీతాదేవిని పెట్టి అంటే రక్షణగా, ఆవిడికి రక్షణగా నడుస్తున్నారనమాట. సాయంత్రానికల్లా భారద్వాజ ఆశ్రమానికి చేరుకున్నారు ముగ్గురు కూడా. ఈ ఆశ్రమం గంగా యమున ఈ రెండు నదులు కలిసేటటువంటి అంటే సంగమ ప్రదేశంలో ఉందన్నమాట. ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు. అంటే మన ఇంటికి ఎవరైనా వస్తే మనం వాళ్ళని ఎలా గౌరవిస్తామో అలా భరద్వాజ మహర్షి వాళ్ళ ఆశ్రమానికి వచ్చినటువంటి సీతారామ లక్ష్మణులకు అతిథి సత్కారాలు, గౌరవ మర్యాదలు చేశాడు. వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని చెప్పి వాళ్ళని కోరాట. అంటే మీరు చేసేటటువంటి వనవాసాన్ని మా ఆశ్రమంలోనే పూర్తి చేసుకోండి అని చెప్పి శ్రీరాముడికి భరద్వాజ మహర్షి చెప్పాట. కానీ శ్రీరాముడు శుతిమెత్తగా తిరస్కరించాడు. శుతిమెత్తగా తిరస్కరించడం అంటే ఏంటి? వద్దు, ఇక్కడ ఉంటే చాలా సమస్యలు వస్తాయి, కాబట్టి మీరేమీ అనుకోవద్దు, మేము వేరే ప్రదేశానికి వెళ్ళిపోతామని చెప్పి భరద్వాజ మహర్షికి శ్రీరాముడు చెప్పాడు. అంతేకాదు జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పమని శ్రీరాముడు అడిగాడు. అయితే భరద్వాజ మహర్షి ఏం చెప్పాడు? ఇక్కడికి 10 కోసల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉంది, మహర్షులు నివాస స్థానమైనటువంటి అదే మీకు తగిన చోటు అని చెప్పి శ్రీరాముడికి చెప్పాట. మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు. ఎవరెవరు? సీత, రాముడు, లక్ష్మణుడు. ఇక్కడ 10 కోసుల దూరం అన్నారు కదా, అంటే ఎంత దూరం? కోసు అంటే పాతకాలపు లెక్కల్లో 2 మైళ్ళ దూరం అని వస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం కిలోమీటర్లలో కొలుచుకుంటున్నాం కాబట్టి 3 కిలోమీటర్లు దూరం అన్నమాట. అయితే 10 కోసుల దూరం అన్నారు కదా, 20 మైళ్ళ దూరం కానీ లేదా 30 కిలోమీటర్ల దూరం కానీ మనం అనుకోవచ్చు. అయితే అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. ఏం కర్రలు? నేరేడు కర్రలతోటి నిర్మించాట కుటీరాన్ని. సశాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు. సశాస్త్రీయంగా అంటే ఏంటి? గృహప్రవేశం చేసేటప్పుడు మనం ఏమేం పద్ధతులు పాటిస్తామో ఆ పద్ధతుల్ని పాటిస్తూ అందులోకి ప్రవేశించారనమాట. ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నట్ట. తెలుసుకుని వెంటనే సుమంత్రుడికి చెప్పాట. సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకొని అయోధ్యకు వెళ్ళిపోయాడు. దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి విషయాలను తెలుసుకున్నట్ట.
తెలుసుకుని, అయ్యో నా రాముడు రాజభోగాలు అనుభవించాల్సిన వాడు, చక్కగా ఇక్కడ సకల సౌకర్యాలతో తొలతూగాల్సిన వాడు ఇలా అడవుల పాలయ్యి పర్ణశాలలో అంటే నేరేడు కర్రలతో నిర్మించినటువంటి కుటీరంలో నివసిస్తున్నాడా అని చెప్పి కౌసల్య దశరథులు ఇద్దరూ కూడా విపరీతమైనటువంటి ఆవేదనకి లోనయ్యారట. దశరథుడు గతంలో తాను ముని బాలకుణ్ణి పొరపాటుగా చంపినటువంటి సంఘటనని, అతని తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఇక్కడ ముని బాలకుడు అంటే శ్రవణ కుమారుడు అనమాట. తను ఆ శ్రవణ కుమారుడు గుడ్డివారైనటువంటి ముసలివారైనటువంటి తన తల్లిదండ్రుల్ని కావడిలో కూర్చోపెట్టుకుని అడవి మార్గంలో వెళ్తుంటే, ఇప్పటికి మళ్ళీ అప్పుడు రవాణా సౌకర్యాలు లేవు కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కాలిబాటనే వెళ్ళేవారు. అలా అడవి మార్గంలో ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి దాహం వేస్తుందన్నమాట. దాహం వేసినప్పుడు, నాయనా కుమార దాహంగా ఉంది అంటే మీరు వాళ్ళిద్దరినీ ఒక చెట్టు కింద కూర్చోపెట్టి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొస్తాను అని చెప్పి శ్రవణ కుమారుడు కొండ లాంటిది తీసుకుని వెడతాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సరస్సు ఉంటే దాంట్లో నీళ్లు ముంచుతాడు కొండతోటి. ముంచుతుంటే శబ్దం వస్తుంది కదా. తక్కువ మూతి గలటువంటి పాత్ర ఏదైనా మనం చెరువులో కానీ సరస్సులో కానీ ముంచితే బుడబుడబుడని శబ్దం వస్తుంది కదా. ఆ శబ్దం వచ్చే సమయంలో ఈ దశరథుడు వేటకు వెళ్ళాడనమాట. అదే సమయంలో ఇతను ఏమనుకున్నాడు దశరథుడు, ఏదో మృగం అక్కడ నీళ్లు తాగుతోంది అని చెప్పి దశరథుడికి శబ్దభేది అనే విద్య వచ్చు. ఆ విద్య ద్వారా ఏం చేశాడు, ఆ శబ్దం ఎటు నుంచి అయితే వస్తోందో ఆ వైపుగా బాణం వేస్తాడు. ఆ బాణం తగిలి ఆ శ్రవణ కుమారుడు చనిపోతాడనమాట. కొన ప్రాణంతో ఉంటే దశరథుడు గబగబా వెళ్తాడు. వెళ్ళి ఎవరినైనా నువ్వు ఏంటి అని అడిగితే, ఇట్లా మా తల్లిదండ్రులు దాహంతో అలమటిస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టి వచ్చాను నేను, బాణం వేసి ఎవరో నన్ను కొట్టారు అని చెబితే, ఆ కొట్టింది ఎవరో కాదు నాయన నేనే అని చెప్పి అనేసరికి, ఆ కుండతో నీళ్లు మా అమ్మ నాన్నలకి అందించండి అని చెప్పి శ్రవణ కుమారుడు దశరథుడి చేతుల్లోనే చనిపోతాడనమాట. ఈ దశరథుడు ఆ నీళ్ల పాత్ర తీసుకుని ఈ శ్రవణ కుమారుని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు విషయం తెలుసుకుని, ఎవరు నువ్వు, మా అబ్బాయివి కాదు నువ్వు, ఎవరు నువ్వు అని అంటే, నేను ఈ దేశానికి రాజుని, పొరపాటున మృగం అనుకుని అంటే జంతువు అనుకుని నేను శబ్దవేది విద్య ద్వారా మీ అబ్బాయిని బాణంతో కొట్టి చంపేశాను, నన్ను క్షమించండి అని చెబితే వాళ్ళు విపరీతమైనటువంటి బాధ ఆవేదనతోటి, మా కుమారుడు దగ్గర లేనప్పుడు మేము ఎలా చనిపోతున్నామో నీవు కూడా అలాగే నీ మరణం వచ్చినప్పుడు నీ పుత్రులు ఎవరు నీ దగ్గర లేకుండుగాక అని చెప్పి శపిస్తారనమాట. అప్పుడు దశరథుడు ఏమనుకుంటాడు, అసలు నాకు పుత్రులే లేరు, సంతానమే లేదు, ఇంకా వీళ్ళ శాపం నాకెక్కడ తగులుతుంది అని అప్పటికి దాన్ని మర్చిపోతాడు. ఈ సమయంలో ఆ శాపం ఈయనకి గుర్తొచ్చిందనమాట. అదే పుత్రవియోగానికి కారణం అని అనుకున్నాడు దశరథుడు. అదంతా గుర్తుకు తెచ్చుకున్నాడు. శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది. కకావికలమైపోవటం అంటే ఏంటి, ముక్కలైపోయిందనమాట. ఆయన మనస్సు ముక్కలైపోయింది. దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది. చూడండి, దుఃఖాగ్ని, దుఃఖం అనేది అగ్ని. ఆ అగ్ని, దుఃఖం అనే అగ్ని విపరీతంగా ఈయన్ని దహించి వేయటం వల్ల పాపం ఆయన గుండె ఆగిపోయింది. అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచారు. అందరూ బావురుమన్నారు. చూడండి, దశరథ మహారాజు ప్రాణాలు విడిచాడు. అందరూ బావురుమని ఏడ్చారట. దశరథుని దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు. ఇక్కడ చూడండి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా మరణిస్తే, దూరం నుంచి ఎవరైనా బంధువులు రావాల్సి ఉంటే ఫ్రీజర్ బాక్స్లో అంటే ఐస్ బాక్స్లో చల్లని పెట్టెలో పెట్టి భద్రపరుస్తారు కరెంటు సహాయంతో. కానీ పూర్వకాలం ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు కాబట్టి తైలద్రోణి అంటే ఒక పెద్ద పాత్ర, మనిషి పడుకునేంత పాత్రలో నూనె పోసేసి దాంట్లో మృతదేహాన్ని భద్రపరిచేవాళ్ళు అనమాట. అలాగే ఈ దశరథుని దేహాన్ని కూడా ఒక తైలద్రోణిలో అంటే నూనె పాత్రలో భద్రపరిచారు. మరి ఎవరి కోసం, భరత శత్రుఘ్నులు దూరం వెళ్ళారు కదా వాళ్ళ మేనమామ గారితో కలిసి తాతగారింటికి, వాళ్ళు రావాలన్నమాట, వాళ్ళ కోసం భద్రపరిచారు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు
దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావటానికి వెళ్ళారు. 7 రోజులు ప్రయాణం చేసిన తర్వాత 8వ రోజు వాళ్ళు అయోధ్యకు చేరుకున్నారు. భరతుడు శత్రుఘ్నుడు. తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు. చూడండి, దూరంగా ఉన్నప్పుడు తండ్రి మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం అన్నమాట. చివరి చూపు దక్కదు, చివరి మాటలు మాట్లాడుకోవటానికి ఉండదు, ఏమీ ఉండదు. తండ్రి గురించి ఏమీ తెలియకుండానే దూరంగా ఉండంగానే అన్నీ అయిపోతాయి. ఇక్కడ తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు. అంత్యక్రియలు అంటే ఏంటి? మరణం తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఉంటాయి కదా, దహన సంస్కారాలు, అవన్నీ కూడా భరతుడు నిర్వర్తించాడు. మామూలుగా అయితే ఇంటికి పెద్ద కుమారుడు, పెద్ద కొడుకు ఎవరైతే వాళ్ళు చేయాలి. మరి ఇక్కడ రాముడు లక్ష్మణుడు వనవాసంలో ఉన్నారు కదా, తర్వాత పెద్దవాడు భరతుడు కాబట్టి భరతుడు నిర్వర్తించాడనమాట. శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుబట్టాడు భరతుడు. తల్లిని నిందించాట, నీ వల్లే ఇట్లా రాముడు వనవాసం చేయాల్సి వచ్చింది అని. మందరను చంపటానికి ఉద్యుక్తుడైనటువంటి శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు. మందరిని చంపేద్దాం అని చెప్పి శత్రుఘ్నుడు కత్తి తీసుకుని మందర మీదకి వెళ్ళాట. కానీ భరతుని మాట విని ఆ ప్రయత్నాన్ని ఆపేశాడు. ఎందుకని? నువ్వు ఇలా ఒకళ్ళని హత్య చేస్తే రాముడు మళ్ళీ నీ ముఖం చూడడయ్యా, అందుకని నువ్వు ఆగు అని చెప్పి భరతుడు శత్రుఘ్నుడిని ఆపేశాడు. మంత్రులు భరతుడిని రాజ్యాధికారం చేపట్టమని అడిగారట. కానీ భరతుడు దానికి అంగీకరించలేదు. ఎందుకని? పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళకే అన్ని అధికారాలు ఉంటాయి. పెద్దవాడైనటువంటి శ్రీరాముడే రాజు కావాలి. ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను అవసరమైతే. చతురంగ బలాలను సిద్ధపరచండి, నేను వెళ్ళి. చతురంగ బలాలు అంటే ఏంటి? ఇక్కడ రథాలు, గజాలు, తురగాలు, పదాతి దళాలు. అంటే రథ, గజ, తురగ, పదాతి దళాలను చతురంగ బలాలు అంటారు. రథాలు అంటే రథాలు తెలుసు కదా మనందరికీ. తర్వాత గజాలు, గజ అంటే గజాలు అంటే ఏనుగులు. తురగ అంటే గుర్రములు. పదాతి దళాలు అంటే సైనికులు అన్నమాట, కాల్బలము అంటారు దాన్నే, సైనికులు. ఈ 4టిని కలిపి చతురంగ బలాలు అని అంటారు. ఆ చతురంగ బలాలను సిద్ధపరచండి, నేను వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకొని వస్తాను, శ్రీరాముణ్ణే రాజుగా చేద్దాము, నేను రాజుగా ఉండను అని చెప్పి భరతుడు చెప్పేట. భరతుడు అయోధ్యవాసులందరితో కూడి బయలుదేరాట. శృంగిబేరపురం చేరుకున్నాడు. ఈ గుహుడు ఏం చేశాడు? ఈలోపు భరతుని యొక్క ఆంతర్యం అంటే భరతుని యొక్క మనసులో మాట తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు, యుద్ధానికి సిద్ధపడిపోయాడు. ఇంకేముంది, భరతుడు సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వచ్చేస్తున్నాడు అని చెప్పి ఇతను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుడిని ఆహ్వానించాడు. ఏం విషయం? రాముడిని తీసుకెళ్ళి రాజుని చేద్దాము అనే ఆలోచన నాకుంది అని చెప్పి భరతుడు చెప్పగానే ఎదురు వెళ్ళి ఆహ్వానించి తీసుకొచ్చాడు. గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నట్ట భరతుడు. మహర్షి సత్కారాలనంది చిత్రకూటం వైపు ప్రయాణించారు అందరూ. మహర్షి సత్కారాలు, మహర్షి ఎవరిక్కడ? భరద్వాజ మహర్షి యొక్క సత్కారాలను అందుకుని, గౌరవ మర్యాదల్ని అందుకొని చిత్రకూట పర్వతం వైపు అందరూ కూడా ప్రయాణించారు. అడవిలో మృగాల అలజడి మొదలైంది. మరి ఇంతమంది మనుషులు బయలుదేరుతుంటే అడవిలో అక్కడ ఉన్నటువంటి మృగాలు ఏదో జరుగుతోంది, అడుగుల చప్పుడు వినపడుతోంది, ఎవరో వస్తున్నారు, వేటగాళ్ళేమో అనే భయం వాటిగుండి అవి అటు ఇటు పరిగెట్టడం మొదలుపెట్టినాయి అన్నమాట. కారణం ఏమిటో చూడమన్నట్ట లక్ష్మణుడితో శ్రీరాముడు. అప్పుడు లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టుని ఎక్కి చూసేట. విషయం అర్థమైపోయింది. ఏం చెప్పాడు? వచ్చి చెట్టు దిగి శ్రీరాముడి దగ్గరికి వచ్చి, అన్నయ్య, భరతుడు దుర్బుద్ధితో అంటే చెడ్డబుద్ధితోటి ససైన్యంగా వస్తున్నాడు, అంటే సైన్యాన్ని తీసుకొని సైన్యంతో కలిసి వస్తున్నాడు. మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందాం. ధనుర్బాణాలు అంటే ధనుస్సుని, బాణాలని మనం కూడా సిద్ధం చేసుకుందాం అని చెప్పి లక్ష్మణుడు శ్రీరాముడితో అన్నట్ట. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు. భరతుడు అలాంటివాడు కాదు. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తాను అన్నట్ట శ్రీరాముడు.
ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు. ఇక్కడ పర్ణశాల, పర్ణము అంటే ఆకు, పర్ణశాల అంటే ఆకులతో కట్టబడినటువంటి కుటీరం అని అర్థం. శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాట భరతుడు. శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాల మీద పడ్డాట. శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. అశ్రుధారలు అంటే ఏంటి? కన్నీళ్ళు అనమాట. కొంతసేపటికి తేరుకున్నట్ట. భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాట. అంటే ఏంటి? అక్కడ బాగున్నారా అందరూ, ఇలా అడిగట. ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను భరతుడికి శ్రీరాముడు బోధించాడు. ఇక్కడ ప్రసంగవశాత్తు అంటే మాట్లాడుకునే సందర్భంలో మాటల మధ్యలో రాజనీతి ధర్మాలన్నింటినీ కూడా శ్రీరాముడు భరతుడికి బోధించాడనమాట. శ్రీరాముడు తండ్రి మరణ వార్త విని విలపించాడు. చూడండి మరి ఎంత దుస్థితి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి మరణించిన వార్త శ్రీరాముడికి ఇప్పుడు భరతుడు వచ్చి చెబితేనే తెలిసిందనమాట. శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని, రాజువు కమ్మని సవినయంగా భరతుడు ప్రార్థించాడు. తండ్రి గారు లేరు, తర్వాత నువ్వే కదా పెద్ద కొడుకువి, కాబట్టి నువ్వు అయోధ్యకి వచ్చి రాజ్యాధికారాన్ని చేపట్టమని భరతుడు వినయంతో తన సోదరుని శ్రీరాముణ్ణి ప్రార్థించాడు. కానీ తండ్రి మాటే శిరోధార్యం, తండ్రి ఏది చెబితే అదే నేను పాటిస్తాను అని చెప్పి శ్రీరాముడు అంగీకరించలేదు. తండ్రి ఏం చెప్పాడు? 14 సంవత్సరాలు వనవాసం చేయమని చెప్పాడు, అదే నేను చేస్తాను, కానీ మధ్యలో దాన్ని ఉల్లంఘించలేను అని చెప్పాట. శ్రీరాముడిని నాస్తికవాదంతో ఒప్పింపచూచాడు జాబాలి. జాబాలి దశరథుని యొక్క పురోహితుడు అనమాట. వశిష్ఠుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళల్లో ఈయన కూడా ఒక పురోహితుడు అనమాట. కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాట. ఖండించడం అంటే ఏంటి? ఒప్పుకోలేదు. మీరు ఎన్నన్నా చెప్పండి, నాకు మా నాన్నగారు చెప్పిన మాటే వేదం, ఆయన ఏది చెబితే నేను అదే చేస్తాను, ఇంకా మీ మాట నేను వినను అంటే ఇక్కడ వాళ్ళని అగౌరవపరచడం కాదు, తండ్రి మాటకి గౌరవంగా కట్టుబడి ఉండటం అన్నమాట అర్థం. భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకులను అనుగ్రహించాడు. పాదుకులు అంటే ఏంటి? మనం కాళ్ళకు వేసుకుంటాం కదా చెప్పులు, పాదరక్షలు అంటాం. అలా చెక్కతో చేసినటువంటివి పాదుకలు. అక్కడ భరతుడు చేతిలో పెట్టుకున్నాడు చూడండి, వాటిల్నే పాదుకలు అని అంటాం. అప్పుడు భరతుడు, అన్నా, ఈ పాదుకల మీదనే రాజ్యపాలన భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టుకుని వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. అంటే ఇక్కడ నువ్వు ఏమైతే పాటిస్తున్నావో నేను అక్కడ నగరం వెలుపల ఉండి అవన్నీ నేను పాటిస్తాను, మీరు పాటించే నియమాలన్నీ నేను పాటిస్తాను. 14వ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తాను. 14వ సంవత్సరం అంటే 14 సంవత్సరాలు వనవాసకాలం పూర్తయిపోగానే వెంటనే నువ్వు వచ్చి నాకు కనిపించకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను, అగ్నిలో నా శరీరాన్ని దహనం చేసుకుంటాను, అంటే ఆత్మహత్య చేసుకుంటాను అని అర్థం ఒక రకంగా అని అన్నట్ట భరతుడు శ్రీరాముడితో. సరేనని శ్రీరాముడు చెప్పేట. ఆదర్శ సోదరభావం అంటే ఇది. ఇప్పుడు పరిస్థితుల్లో అలాంటి అన్నదమ్ములు ఎవరైనా ఉంటారా? వాడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు, వాడికి బోళ్ళంత పొలం ఇచ్చావు, వీడికి ఎక్కువ ఆస్తి ఇచ్చావు, ఇలాంటి తగాదాలతో ఉన్న అన్నదమ్ములను మనం ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నాం. కానీ పూర్వకాలం అన్నదమ్ములు ఇలా ఉండేవారనమాట. దేనికి ఆశించకుండా అన్నమాటని గౌరవించేవాడు తమ్ముడైతే తమ్ముడిని ప్రేమగా చూసుకునేటటువంటి బాధ్యత అన్న ఇది. అలా ఉండేవారనమాట అది వరకు పూర్వకాలం. భరతుడు నందిగ్రామం చేరుకుని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. నందిగ్రామం అనే ఊరిని చేరుకుని ఈ పాదుకల్ని సింహాసనం మీద పెట్టి దాన్ని రాముడిలాగా భావించి పట్టాభిషేకం చేశాట భరతుడు. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ నుంచి వీళ్ళ ముగ్గురు కలిసి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి, అనసూయ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనమాట. వీరికి సముచిత మర్యాదలు చేశారు. మహాపతివ్రత అయినటువంటి అత్రి మహర్షి యొక్క భార్య అనసూయదేవి సీతాదేవికి దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది. పవిత్రమైనటువంటి వస్త్రాలని ఆభరణాలని ఇచ్చిందిట. మునీశ్వరుల ఆశీస్సులు తీసుకొని
అంటే అక్కడ ఉన్నటువంటి అందరి మునుల యొక్క ఆశీస్సులు దీవెనలు తీసుకొని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఎక్కడికి? ముగ్గురు కలిసి దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఎక్కడ? అయోధ్య నగరం. ఎక్కడ దండకారణ్యం? అక్కడ నుంచి ఇక్కడికి తండ్రి మాటని గౌరవిస్తూ దానికి కట్టుబడి సకల భోగాలని వదిలేసేసి భార్యాసహితుడై తమ్ముడితో కలిసి అరణ్యవాసం చేయటానికి, వనవాసం చేయటానికి శ్రీరాముడు దండకారణ్యంలోకి ప్రవేశించాడు. ఇది రామాయణంలో 2వ కాండ అయినటువంటి అయోధ్యకాండ వృత్తాంతం. తర్వాత అరణ్యకాండ గురించి చెప్పుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.